మంచిగా క్రిజా సీడ్స్ వాళ్ళది క్రిజా గోల్డ్ ఒక్కసారి చూసుకోండి. క్రిజా సీడ్స్ వాళ్ళది క్రిజా గోల్డ్ అనే వెరైటీ అండి. ఇది 4వ కోత. చూడండి ఈరోజు రేట్ వచ్చేసరికి 45 రూపాయలు. మొత్తం కాపు వాడికి వాలిపోయింది చెట్టు. మొత్తం కాయ అండి. ఒకసారి చూడండి మామూలు లేదు, ఆకు కన్నా కాయ ఎక్కువ ఉంది. క్రిజా సీడ్స్ వాళ్ళది క్రిజా గోల్డ్. వాళ్ళ డేట్ వచ్చేసి 20వ తారీఖు 12వ నెల 2025. మనం ఇప్పుడు కొమ్మాలపాడు అనే విలేజ్లోనే ఉన్నాం. హైవే పక్కనే చూడండి అసలు మొత్తం కాపీ ఉందండి. ఇది చెట్టు కన్నా కాపు ఎక్కువ. చూడండి అసలు మొత్తం చూపిస్తా ఒకసారి, మళ్ళీ చూపిస్తా. చూడండి ఇది ఒక కొమ్మ, ఇది ఒక కొమ్మ. ఒక్క నిమిషం అది పట్టుకో సురేష్, పట్టుకో. ఓకే రండి ఇటు చూపిస్తుందండి. ఇప్పుడు ఇవాళ డేట్ వచ్చేసి అయినా కానీ స్టిల్ చూడండి ఎట్లా ఉందో కాపు. మొత్తం కాపే అండి. మిట్ట మధ్యాహ్నం క్రిజా సీడ్స్ వాళ్ళది క్రిజా గోల్డ్ కోస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటికి నిన్న వచ్చేసి ఒక 50 బస్తాలు కోసారు. ఇప్పుడు స్టిల్గా వస్తున్నారండి ఎకరంలో. ఓకే ఒక్క నిమిషం అటు నుంచి చూడండి ఒకసారి కనపడుతుందా? ఇది క్రిజా సీడ్స్ వాళ్ళది క్రిజా గోల్డ్. రైతు వచ్చేసి రైతు అక్కడ ఉన్నాడు చూడండి, మొత్తం కాపీ కనపడుతుందా? కాయ సైజు చూపించండి ఒకసారి. ఒక్కసారి కాయ సైజు ఇవాళ 45 రూపాయలు పడుతుందండి మార్కెట్లో. మంచి షైన్ కాయ, వైట్, ప్యూర్ వైట్. చూడండి ఒకసారి క్వాలిటీ ఎక్కడ చెడిపోలేదండి. చూడండి ఒకసారి క్రిజా రైతు సోదరులను ఒకసారి చూడండి. క్రిజా గోల్డ్ మంది ఇవాళ ఇది 4వ కోత కోస్తున్నాడు. ఆల్రెడీ 100 క్వింటాలు కోసాడు. 100 క్వింటాలు 40 రూపాయలు ఎప్పుడు తగ్గలేదు. ఇప్పుడు స్టిల్ 45 రూపాయలు ఉంది. హైదరాబాద్ మార్కెట్లోకి వెళ్తుంది. ఇది కొమ్మాలపాడు విలేజ్. క్రిజా సీడ్స్ వాళ్ళది క్రిజా గోల్డ్. ఒక్క మండ చూడండి 1లో పెట్టి కనపడుతుందా? ఎక్కడన్నా వైరస్ మొక్క 1.6 ఉందండి. ఇట్లా మొత్తం అటు చూపించి జనాన్ని అదొకసారి ఎత్తి చూపించి అదొక మండి ఇది చూడండి. ఇది ఇట్రా ఇట్రా చూడు. అది ఆకులు కోయడాలు అట్లా కూడా లేదండి. ఓన్లీ చూడండి మనం ఒక్కొక్క చెట్టు తీస్తున్నాము. ముస్తాబ్ చేసేది ఏం లేదండి, చెట్టుని ఉన్నది ఉన్నట్టు చేస్తున్నాం. చూడండి ఒకసారి పైన వాళ్ళది క్రిజా గోల్డ్. రైతు చాలా హ్యాపీగా ఉన్నాడండి ఇది వేసుకున్నందుకు. ఈ ఏరియాలో మంచి వచ్చే సంవత్సరం బాగా పోతుందండి మనది క్రిజా గోల్డ్. కొమ్మాలపాడు విలేజ్, కొమ్మాలపాడు మక్కినవారిపాలెం బాగా పోతుందండి. కొమ్మాలపాడు విలేజ్ మండలం పడిపోయింది. ఇది లేదు సంతమావూరు మండలం బాపట్ల జిల్లా అండి. చూడండి అసలు మామూలుగా లేదు. ఏ చెట్టు చూసినా కానీ కాయ సైజు 4వ కోత కూడా తగ్గలేదండి. ప్రతి చెట్టు ఎత్తుకుంటూ పోతున్నాను. తోట కాయ కనపడుతుంది. ఒకటే చెట్టు ఇడిది ఒకసారి రైతు కోయడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళని కూడా కూలీలను కూడా కనుక్కుందండి. ఒకసారి మాట్లాడదాం. సరే ఎట్టుంది ఇత్తనం ఎట్టుంది కాపు ఎట్టుంది? నవ్వుతో చెప్పాలా? కాపు చిక్కదనమా లేకపోతే ఎట్లా? ఇది ఇప్పుడు ఇది రెండో రోజా కోతమ్మా? నిన్న ఎన్ని బస్తాలు కోసారు? గురుగారు నిన్న ఎన్ని బస్తాలు కోసారు? 30. ఇప్పుడు అంటే మళ్ళీ రేపు కూడా ఉంటుందా? ఏదైనా ఒక 50 క్వింటాలు తెస్తే ఇప్పుడు. ఓకే
హ్యాపీయా థమ్సపా రైతు అక్కడ ఉన్నాడు, బస్తాలు చూపించాడు ముందు మీరు. కొంచెం క్వాలిటీ జరుగుతున్నట్టుంది. ఇవన్నీ బస్తాలు బాగా నిలబెట్టారు చూడండి. అయ్యండి బస్తాలు 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 వచ్చాయి. బాగానే ఉందమ్మా, థ్యాంక్ యూ. ఇందాక చెప్పాలి, ఇప్పుడు చెబుతున్నాం. ఇందాక అర్థం కాలేదా? మేము సరే. విత్తనాలు ఇచ్చింది. ఓకే. విత్తనాలు మేము చెప్పుకోకపోతే బీజ అమ్మిది